ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఉండవల్లి గృహాలండి. సో ఇది ఎక్కడో కాదండి, మనకి విజయవాడలోనే ఉంది. సో మనకి బేసిక్ అది విజయవాడ అనగానే మనకి కనకదుర్గ టెంపుల్ అయితే మనకి గుర్తుకొస్తుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకోటి మనకి చూడదగ్గ ప్రదేశం అంటే ఉండవల్లి గృహాలు అనమాట. సో ఇది కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి జస్ట్ మనకి 6 కిలోమీటర్లు, అంటే ప్రకాశం బ్యారేజ్ ఉంది కదండి, ప్రకాశం బ్యారేజీ తర్వాతనే మనకైతే ఈ గృహాలు అనేది మనకి కనిపిస్తాయి. సో నెక్స్ట్ టైం మీరు విజయవాడ వెళ్ళినట్టయితే కంపల్సరీగా విజిట్ చేయండి. సో ఒకసారి అయితే మనం చూడవచ్చు. సో దీనికి టికెట్ కూడా చాలా తక్కువే ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంది ఈ కట్టడాలంతా. సో దీనికి చరిత్ర తెలుసుకుంటే ఇది క్రీస్తు శకం 6 నుంచి 7 శతాబ్దాల్లో నిర్మితమైన 4 అంతస్తుల గృహాలు అనమాట. క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు రాజపోషకుల నుండి దీని నుంచి వచ్చినది. దీని కింద అంతస్తు స్తంభాలు మండపం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మొదటి అంతస్తులో త్రిమూర్తులు చెక్కబడి ఉన్నది. రెండో అంతస్తులో అనంతనాయం విష్ణువు ఆలయం అయితే ఉన్నదన్నమాట. మూడో అంతస్తులో పూర్తిగా నిర్మించబడిందని త్రికూటములు ఉన్నది. ఇచ్చట శిల్పకళ ఆధారంగా ఈ గృహాలు చాణక్యులు కాలం నాటిదని చెప్పుచున్నారు. సో మీరు చూడండి, మీకు నచ్చితే మీరు ఎప్పుడు వెళ్ళారా కామెంట్ చేయండి. సో ఇదైతే కంపల్సరీగా నెక్స్ట్ టైం మీరు విజయవాడ వెళ్తుంటే కంపల్సరీగా ఇది విజిట్ చేయండి. చాలా బాగుందండి ఇది. దీంట్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే మనకి విగ్రహాన్ని బాగా చెక్కబడినది. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్తున్నారో కామెంట్ చేయండి. నిర్మితమైన 4 అంతస్తుల గుహాలయము క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు రాజపోషణలో నుండినది. ఇది క్రింది అంతస్తు అయిన స్తంభాల మండపము నిర్మాణము ఇంకను పూర్తి కాలేదు. మొదటి అంతస్తులో త్రిమూర్తులు చెక్కబడి ఉన్నారు. రెండవ అంతస్తులో అనంతశయన విష్ణువు ఆలయము ఉన్నది. మూడవ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడి త్రికూటాలయము ఉన్నది. ఇచ్చటి శిల్పకళ ఆధారముగా ఈ గుహాలయము చాళుక్యుల కాలము నాటిది చెప్పవచ్చును.
ఫ్రెండ్స్, అతి పురాతనమైన గృహాల్లో ఈ గృహ ఒకటన్నమాట. సో మనకి ఇది బెస్ట్ టైం అంటే ఈవినింగ్ మనకి టైం అయితే విజిట్ చేయడానికి బాగుంటుందండి. సో మనకి సిటీ మొత్తం మనకి కొండ ఎక్కి మనకి చూస్తే ఎలా ఉంటుందో సిటీ మొత్తం వ్యూగా చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈవినింగ్ టైంలో. సో అదేవిధంగా కింద అయితే మనకి గార్డెన్ టైప్ అనమాట. గార్డెన్ టైప్ అయితే బాగా డెవలప్ అయితే చేస్తున్నారు. సో మనకైతే ఈవినింగ్ టైంలో అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గాలి కూడా చాలా చల్లటి గాలి వచ్చింది. సో మనకి సిటీ మొత్తం చూసినట్టు సిటీ మొత్తం మనకైతే ఓవర్ వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. ఇదైతే నాకైతే బాగా నచ్చిందండి. ఈవినింగ్ టైంలో ఫోటోలు కూడా మనకి దిగడానికి బాగా మంచి క్లారిటీ అయితే వచ్చింది. మేమైతే కొన్ని ఫొటోస్ దిగామండి. సో ఇవైతే ఇవి దీంట్లో కనిపిస్తున్నాయి కదండి మీకు ఈ ఫోటోలు. సో మనకి ఫొటోస్ దిగడానికి ఈవినింగ్ షార్ట్ వీడియోస్ చేసుకోవడానికి ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా విజయవాడ వెళ్తే కంపల్సరీగా ఇది చూడాల్సిన ప్రదేశం అనమాట.